ఖమ్మం జిల్లా క్వారీల్లో జరుగుతున్న అక్రమ పేలుళ్లు జనాన్ని భయపెడుతున్నాయి. యజమానుల కాసుల కక్కుర్తి, భద్రతా లోపంతో బతుకు తెరువు కోసం వచ్చిన ఎందరో కార్మికుల ప్రాణాలను హరించి వేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్లతో జనం వణికిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో అడ్డగోలుగా ఉన్న గ్రానైట్ క్వారీలు కార్మికుల పాలిట డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. జిల్లాలోని క్వారీల్లో పనిచేసేందుకు రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు వస్తూ ఉంటారు. అయితే జిల్లాలో మైన్ సేఫ్టీకి ప్రత్యేక విభాగం లేకపోవడంతో ఆ బాధ్యతను కూడా పోలీసు యంత్రాంగానికి అప్పగించింది హోంశాఖ. కానీ వారు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడంతో క్వారీల నిర్వహణ గందరగోళంగా తయారైంది. ఖమ్మం చుట్టుపక్కల మొత్తం గ్రానైట్ పరిశ్రమ విస్తరించింది. కానీ సరైనటువంటి రక్షణ లేకుండా ఇవాళ మొత్తం ఖమ్మం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీలకు వస్తున్నటువంటి క్వారీలు మాత్రం అత్యంత ప్రమాదకంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే లక్షలాది మంది కార్మికులు ఇవాళ వేరేటువంటి ప్రాంతాలు, రాజస్థాన్, గుజరాత్, బెంగాల్, బీహారు తదితర ప్రాంతాల నుంచి ఇక్కడ బతున్న పరిస్థితి చూస్తున్నాం. అయినప్పటికీ వాళ్ళకి ఎట్లాంటి రక్షణ లేదు. ఎప్పటి నుంచో అనేక సంఘాలు, కార్మిక సంఘాలు మిగతా అన్ని కూడా మొత్తుకుంటున్న గ్రానైట్ పరిశ్రమను షెడ్యూల్ పరిశ్రమగా మార్చాలని మొత్తుకుంటున్నాం. జిల్లాలోని మెటల్, గ్రానైట్, గ్రావెల్ తదితర క్వారీల్లో పనిచేసే కార్మికులకు భద్రతపై భరోసా లభించడం లేదు. క్వారీల యజమానులకు ఆదాయంపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై లేదన్న ఆరోపణలున్నాయి. నిపుణుల పర్యవేక్షణలో పేలుళ్లు జరపాల్సి ఉన్నా యాజమాన్యాలు ఎక్కడా అవి పాటించడం లేదన్న వాదనలున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావిడి చేస్తున్నా తర్వాత పరిస్థితి మామూలుగా మారిందంటున్నారు స్థానికులు. అదేవిధంగా ఈ గ్రానైట్ క్వారీల వల్ల గ్రానైట్ క్వారీలతో బ్లాస్టింగుల్లో కనీసం ప్రభుత్వ అనుమతి లేకుండానే గ్రానైట్ క్వారీలను బ్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. బాంబ్ బ్లాస్టింగ్లు గ్రానైట్ ఫ్యాక్టరీల మీద, గ్రానైట్ పరిశ్రమల్లో చేయడం జరుగుతుంది. దీనివల్ల ఆ రాళ్ళు, రప్పలు చుట్టుపక్కల ఉంటున్నటువంటి ప్రజల మీద పడి వాళ్ళు కూడా మృత్యువాతలకు గురవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ చర్యలపై, ఈ ఘటనలపై ప్రభుత్వ అధికారులు స్పందించి చలించి దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అటు జనావాసాల మధ్య ఉన్న క్వారీల్లో బాంబుల మోత మోగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బ్లాస్టింగ్ తీవ్రతకు ఇళ్ల గోడలు పగుళ్లొస్తున్నాయని చెబుతున్నారు. పెద్దన బ్లాస్టింగ్ జరుగుతూ ఉన్నా కూడా అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. మేము ఆడ స్థానికంగా కోరేది ఏంటంటే ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఇండ్లు మొత్తం కూడా ఆ బ్లాస్టింగ్ వల్ల మొత్తం కూడా దెబ్బతింటా ఉన్నాయి. ఎన్నోసార్లు అధికారులు చెప్పాం ఈ బ్లాస్టింగ్ మొత్తం కూడా బంద్ చేయమని చెప్పేసి, అయినా అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ అధికారులు చూస్తున్నారు తప్ప వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దాన్ని ఏమంటే చర్యలు తీసుకోవాలి, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్‌గ్రేషియా మొత్తం కూడా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగులు జరుపుతున్న క్వారీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.